హలో అండి అందరికీ వేసవకాలం అయితే వచ్చింది. చాలా చల్లగా కూల్ డ్రింక్స్ కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేవి జ్యూసెస్ అండి. సో అందులో కర్బూజా జ్యూస్ అయితే వెరీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ప్రాసెస్ కూడా యూజ్ చేయక్కర్లేదు. అన్ని జ్యూసులకి సేమ్ ప్రాసెస్, బట్ ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. సపోటా కూడా వెల్ అండ్ గుడ్, కాకపోతే ఇప్పుడు నేనైతే కర్బూజా చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవన్నీ చెక్కు తీసుకుని నీట్గా ఇలాగ అందులో ఉన్న గింజలను అయితే తీసి పొదుపుగా పక్కన పెట్టాను అనమాట. మొక్క వేద్దాం, విత్తనాలు పెడదాం, మొక్క వస్తుందో లేదో చూద్దామని చెప్పేసి అంత సీన్ లేదులే కానీ ఒకసారి చేశానండి. ఆగని కలర్లు కూడా అయిపోయినాయి, బట్ అలా ఏం రాలేదు. అంతకంటే ముందుగా ఇప్పుడు ఒక చిన్న చెంచా, ఎక్కువగా స్వీట్ తినొద్దు, కొంచెం అయితే వేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కర్బూజా బాగా పండిపోయింది, సో స్వీట్ ఎక్కువగా ఉంది. సో కొంచెం పాలు పోసుకొని, నేనైతే ఐస్ క్యూబ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయానండి. అసలు చేద్దామన్న ఆలోచన లేదు నాకు జ్యూస్ చేద్దామని. సో ఐస్ వాటర్ని అయితే ఇంక్లూడ్ చేసేస్తున్నాను. సో కొన్ని అయితే ఐస్ వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా మిక్సీ అయితే పట్టేసానండి. నేనైతే 2 గ్లాసెస్ అయితే చేశాననమాట. మీరు అనుకుంటున్నట్టు సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళకి ఇద్దామని అయితే కాదు, అస్సలు కాదనమాట. నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు కాబట్టి జ్యూస్ ఎవ్వరికి ఇచ్చేదే లేదు. మీకు చూపించడం కోసం అయితే 2 డ్రింకుల్లో అయితే పోసానమాట. సో 2 కూడా నేనే ఎక్స్ట్రాగా తాగేస్తాను. సో ఫైనల్గా అయితే జ్యూస్ అయితే తయారైపోయిందనమాట. నా ఆతృతకి అంత గమని ఎక్కువగా కూడా నలగొట్టలేదనమాట. మ్యాక్సిమం చాలామంది ఏంటంటే అంతా మిక్సీ పట్టేసి పైన అయితే స్లైడ్స్ కింద వేసుకుంటారు, బట్ నాకు అలా కాదు, అందులోనే సగం ఉంచేసాను అనమాట. సో ఇలా ఒకసారి చేసుకుని చూడండి, అసలు బాగోదు, ఎలాంటి ఎప్పుడు ట్రై చేయొద్దు. సో ఫైనల్గా అయితే హార్లిక్స్ కూడా వేసేసాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతకంటే ముందుగా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.